హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవితా జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఐబీపీఎస్ నుంచి అయితే సరికొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితులలో దాదాపు ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇదైతే భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్బీలో దాదాపు 10,368 వేకెన్సీస్ ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల వారికి అయితే తెలుగు రాయడం చదవడం వస్తే చాలు ఫ్రెండ్స్. మీ సొంత జిల్లాలోనే బ్యాంక్ జాబ్ చేసే అవకాశం అయితే వదులుకోకండి. సో ఐబీపీఎస్ నుంచి మొత్తం ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో మీకైతే ముందుగా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు, అలాగే బ్యాంక్ జాబ్ చేయాలి అనుకునే వారికి, నిరుద్యోగులు గౌట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ అండి. ఈ ఐబీపీఎస్ నుంచి ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అయితే దాదాపు 10,000కు పైగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ ఎన్ని బ్యాంకుల్లో ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల వారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులలో అప్లై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. అన్ని రకాల రూరల్ బ్యాంకులలో అయితే ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ అయితే చేయనున్నారు. ఐబీపీఎస్లో అయితే ఏ స్టేట్లలో ఏ బ్యాంకులలో మీరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్కి, ఈ బ్యాంక్ నోటిఫికేషన్కి, ఈ బ్యాంక్ పోస్ట్కి ఎగ్జామినేషన్ అయితే ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా. కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి మాత్రం తెలుగు మరియు హిందీ, ఎవరైతే ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లలో లోకల్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికైతే తెలుగు మరియు హిందీ, అలాగే తెలంగాణ వారికి ఉర్దూలో కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ స్టేట్ వారికి ఏ లాంగ్వేజ్లో ఉంది, అలాగే ఎక్కడ వేకెన్సీ ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది రూరల్ బ్యాంక్స్లలో మెయిన్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు, ఏపీజీవీబీ. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప, నెక్స్ట్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గుంటూరు, నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్ లలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్స్లలో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఓవరాల్గా ఇండియాలో అయితే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన తెలుగు వారికి బెనిఫిట్ ఏంటి అంటే, హిందీ మ్యాక్సిమం అందరికి వస్తుంది కాబట్టి హిందీ రాయడం చదవడం మ్యాక్సిమం వచ్చుంటే మాత్రం ఎక్కడైనా ఇండియాలో ఏ స్టేట్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఐబీపీఎస్ నుంచి అయితే ఐబీపీఎస్లో ఈ నోటిఫికేషన్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ ఉద్యోగాలు, అలాగే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వేకెన్సీస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫర్ ఆఫీసర్ స్కేల్ 3కి అయితే సీనియర్ మేనేజర్కి అయితే 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 40 సంవత్సరాల లోపు ఉండాలి, 3/6/1981 కంటే ముందు పుట్టి ఉండకూడదు, 31/5/2020 లోపు పుట్టి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ డేట్స్ సహా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ 2 మేనేజర్ పోస్ట్కి అయితే 21 సంవత్సరాల నిండి ఉండాలి, అలాగే 32 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడు ఏ డేట్లో పుట్టి ఉండాలి, ఏ డేట్లో పుట్టి ఉండకూడదు అనేది కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ డేట్స్ సహా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC/ST వాళ్ళకైతే 5 years, అలాగే OBC వాళ్ళకైతే 3 years, నెక్స్ట్ PWD క్యాండిడేట్స్ అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఏ candidate can apply for the post of office assistant and can also apply for the post of officer. However, a candidate can apply for only one post in officer's cadre. ఇక్కడ చూడొచ్చు, ఒక క్యాండిడేట్ ఆఫీసర్ అసిస్టెంట్కి మరియు ఆఫీసర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఆఫీసర్ క్యారిడార్లో ఉన్న స్కేల్ 1 లేదా స్కేల్ 2 లేదా స్కేల్ 3 పోస్టులలో వీటిలో దేనికో ఒకదానికి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సో ఎవరైతే ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారో ఒక అభ్యర్థి వేరు పోస్టులకు మాత్రం అప్లై చేసుకుంటే వేరువేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరువేరుగా ఫీజు అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా విడివిడిగా చెల్లించాల్సి ఉంటుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్కి మల్టీపర్పస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదైతే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. క్వాలిఫికేషన్ డిగ్రీ మీద ఆఫీసర్స్ ఉద్యోగాలంటే చాలా రేర్గా వస్తూ ఉంటుంది. ప్రతి అంటే డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఆఫీస్ అసిస్టెంట్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. సో ఈ బ్యాచిలర్స్ డిగ్రీలో అగ్రికల్చర్ చేసిన వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ అసిస్టెంట్ మేనేజర్కి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 2కి అయితే డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డిగ్రీతో పాటు డిగ్రీలో కూడా అగ్రికల్చర్ 50% మినిమం మార్క్స్ అయితే ఉండాలి. అలాగే 2 years ఆఫీసర్ ఇన్ బ్యాంకింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్కి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వాలెంట్ విత్ ఏ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వీటిలోనే సెక్టార్స్ వేరే సెక్టార్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిలోనూ వేరే 1 year వేరువేరుగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏ చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. స్కేల్ 2లో కూడా ఇక్కడ అన్నిటికైతే ఎక్స్పీరియన్స్ వాటిలో ఏ సెక్టార్లో అయితే డిగ్రీ చేసి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ డిగ్రీలో వచ్చేసి 50% మినిమం మార్క్స్ అనేది ఉండాలి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3కి అయితే ₹175 SC/ST PWBD క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ₹850 అయితే ఫర్ ఆల్ అదర్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అయితే ₹175 SC/ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి. అలాగే ₹850 మాత్రం మిగిలిన క్యాండిడేట్స్ అందరూ పే చేయాల్సి ఉంటుంది. మేల్ కావచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, అందరూ ₹850 అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అయితే రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. 45 minutes లిమిట్ అనేది ఉంటుంది. టోటల్గా 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనేది ఉంటాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి అయితే రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి అయితే 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఉంటుంది. టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ టైం వచ్చేసి 45 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ మీడియం అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ ఏ లోకల్ స్టేట్ వాళ్ళు స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లో లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ మీడియం అనేది లాంగ్వేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే
మెయిన్ ఎగ్జామినేషన్ అయితే రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 20 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే టోటల్ 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే టైం లిమిట్ వచ్చేసి 2 అవర్స్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. మిగతా సబ్జెక్టులో మిగతా అన్ని లోకల్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సేమ్ అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి అయితే న్యూమరికల్ ఎబిలిటీ బదులు ఇక్కడ ఆఫీసర్ అసిస్టెంట్కి అయితే న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1కి అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది మిగతాదంతా సేమ్ ఉంటుంది ఎగ్జామినేషన్ కూడా. అలాగే ఈచ్ క్వశ్చన్కి అయితే 1 మార్క్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం వల్ల చాలామంది అయితే ఈ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోకండి, తెలుగులోనే ఎగ్జామ్ కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటారో ప్రతి ఒక్కళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మీకు పర్టికులర్గా ఎగ్జామ్ డీటెయిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి, స్పెషలిస్ట్ క్యాడర్కి, ఆఫీసర్ స్కేల్ 3కి అయితే సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ అడుగుతారు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం క్లియర్గా వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏ సబ్జెక్ట్ నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో అయితే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 8/6/2021 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీ పేమెంట్ వచ్చేసి 28/6/2021 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పేమెంట్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8/6/2021. ఆన్లైన్ పేమెంట్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 28/6/2021. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఎగ్జామినేషన్ డేట్స్ అనేది క్లియర్గా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ బ్యాంక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆర్ఆర్బీలో వేకెన్సీ డీటెయిల్స్, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ స్టేట్లో ఏ బ్యాంక్లో వేకెన్సీ ఉంది అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను కదా, మీరు చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయంలోకి వస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో ఎగ్జామినేషన్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సింగిల్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వరకు అయితే నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఫర్దర్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.